Hello everyone, welcome to Our Guide ICS. Today we will discuss about newly proposed scheme of recruitment for the Group 1 services in Andhra Pradesh. Andhra Pradesh Public Service and Commission has sent few changes in the existing pattern of Group 1 recruitment. We will discuss what are the major changes introduced in that proposed pattern. It is a proposed one, not the final one. If government gives the approval to the proposed pattern, it will be implemented in the further notifications. We will discuss the existing pattern of Group 1 services as well as what are the changes introduced in this newly proposed syllabus. This is the article which was published on 18th September, that means yesterday. Group 1 ఒక పేపర్తోనే ప్రిలిమినరీ పరీక్ష అండ్ మెయిన్స్లో ఆంగ్లము తెలుగు భాషా సబ్జెక్టులు కలిపి 150 మార్కులకే. దట్ మీన్స్ ఇనీషియల్లీ ప్రిలిమ్స్ కన్సిస్ట్ ఆఫ్ 2 పేపర్స్, స్క్రీనింగ్ టెస్ట్ 1 పేపర్ 1, స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ 2. They are trying to merge these 2 papers into one paper of 150 marks. Next, in mains you have 2 languages paper, Telugu and English. In new proposed syllabus they are merging and making one language paper, Telugu and English paper. ఇవి మనకు కొత్తగా ప్రపోజ్ చేసినటువంటి చేంజెస్. ఇప్పుడు మనం ఏంటంటే ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్లో ఉన్నటువంటి సిలబస్ అండ్ ప్రపోజ్డ్ సిలబస్లో ఉన్నటువంటి చేంజెస్ అనేవి ఒకసారి డిస్కస్ చేద్దాం. ఎగ్జిస్టింగ్ గ్రూప్ 1 ప్యాటర్న్. నెక్స్ట్, ఇన్ ప్రిలిమ్స్ దేర్ ఆర్ 2 పేపర్స్, స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ 1 అండ్ స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ 2. ఈ స్క్రీనింగ్ టెస్ట్ పేపర్ 1లో 4 సబ్జెక్ట్స్ ఉంటాయండి. పాలిటీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ అండ్ ఎకానమీ. ఈచ్ సబ్జెక్ట్ 30 మార్క్స్కి వెయిటేజ్, 4 సబ్జెక్ట్స్, దట్ ఈజ్ ఈక్వల్స్ టు 120 మార్క్స్ పేపర్ 1. నెక్స్ట్ పేపర్ 2 వచ్చేసి కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, న్యూమరికల్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ కలిపి 60 మార్క్స్. అంటే ఈ 3 సబ్జెక్ట్స్ కలిపి 120 మార్క్స్. టోటల్గా 240 మార్క్స్కి ప్రిలిమ్స్ అనేది ఉంటుంది. ఇట్ ఈస్ కంప్లీట్లీ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. ఆఫ్టర్ క్వాలిఫైయింగ్ ఇన్ ప్రిలిమ్స్ the candidate is eligible to write mains examination. Mains consists of 7 papers. ఈచ్ పేపర్ అనేది 150 మార్క్స్కి 3 అవర్స్ డ్యూరేషన్లో ఉంటుంది. ఫస్ట్ 2 పేపర్స్, దట్ ఈజ్ తెలుగు పేపర్ అండ్ ఇంగ్లీష్ పేపర్, ఆర్ క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్. దట్ మీన్స్ 150 మార్క్స్లో మనము సర్టెన్ పర్సంటేజ్ అనేది అచీవ్ చేయాలి. దట్ ఈజ్ 40%. 150 మార్క్స్లో 40% అంటే 60 మార్క్స్. అంటే తెలుగు పేపర్లో 150కి 60 తెచ్చుకోవాలి, ఇంగ్లీష్ పేపర్లో 150కి 60 మార్క్స్ తెచ్చుకుంటేనే మనకు రిమైనింగ్ మెరిట్ బేస్డ్ పేపర్స్ అనేవి ఎవాల్యుయేట్ చేస్తాడు. నెక్స్ట్ ఈచ్ పేపర్ నెక్స్ట్ మెరిట్ బేస్డ్ వచ్చేసి పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4. పేపర్ 1లో జనరల్ ఎస్సే, పేపర్ 2లో హిస్టరీ అండ్ కల్చరల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, పేపర్ 3లో పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా అండ్ ఎథిక్స్, పేపర్ 4లో ఎకానమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఆంధ్రప్రదేశ్, పేపర్ 5లో సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్. ఇలా 5 పేపర్స్లో డిఫరెంట్ సబ్జెక్ట్స్ని క్లబ్ చేసి 5 పేపర్స్గా చేశారు. ఈచ్ పేపర్ 150 మార్క్స్. 5 పేపర్స్ ఇంటూ 150 మార్క్స్ వచ్చేసి టోటల్గా 750 మార్క్స్ అనేది టోటల్ మెయిన్స్కు ఉన్నటువంటి మార్క్స్. నెక్స్ట్ లాస్ట్ స్టేజ్ ఆఫ్ ద రిక్రూట్మెంట్ ఈజ్ పర్సనాలిటీ టెస్ట్, దట్ ఈజ్ 75 మార్క్స్. టోటల్ 750 ప్లస్ 75 ఈజ్ ఈక్వల్స్ టు 825 మార్క్స్. 825 మార్క్స్కి మనకు గ్రూప్ 1 యొక్క రిక్రూట్మెంట్ జరుగుతుంది. ప్రిలిమ్స్ అనేది కంప్లీట్గా క్వాలిఫైయింగ్ ఇన్ నేచర్ అండ్ లాంగ్వేజ్ పేపర్స్ తెలుగు, ఇంగ్లీష్ అనేవి qualifying papers. We have to get 60 marks out of 150 marks in order to get merit based papers to get evaluated. Next, we will discuss about a newly proposed syllabus. ఈ సిలబస్లో ప్రిలిమ్స్లో ఉన్నటువంటి 2 స్క్రీనింగ్ పేపర్లను
తీసేసి మెర్జ్ చేసి ఒక స్క్రీనింగ్ టెస్ట్ పేపర్గా ఒక పేపర్గా మార్చారు. నెక్స్ట్ ప్రీవియస్గా ఉన్నటువంటి తెలుగు ఇంగ్లీష్ను లాంగ్వేజ్ పేపర్లు 2 సపరేట్గా ఉన్నదాన్ని మెర్జ్ చేసి ఒక పేపర్గా చేశారు. ఇక్కడ తెలుగు వచ్చేసి 75 మార్క్స్, ఇంగ్లీష్ వచ్చేసి 75 మార్క్స్, అవుట్ ఆఫ్ విచ్ మనము 30 మార్క్స్ అనేవి గెయిన్ చేయాలి. దట్ ఈజ్ టోటల్ 60 అవుట్ ఆఫ్ 150. అంటే తెలుగులో 75 మార్క్స్కి 30 రావాలి, ఇంగ్లీష్లో 75 మార్క్స్కి 30 రావాలి. టోటల్గా 60 అనేవి వస్తే మనము మెరిట్ బేస్డ్ పేపర్స్ ఎవాల్యుయేషన్ చేయడం కోసం ఎలిజిబుల్. నెక్స్ట్ మెరిట్ బేస్డ్ పేపర్స్ 5 పేపర్స్ ఉన్నాయండి. 5 పేపర్స్లో జనరల్ ఎస్సే, హిస్టరీ, కల్చరల్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా, నెక్స్ట్ పాలిటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్, లా, ఎథిక్స్, ఎకానమీ డెవలప్మెంట్ ఆఫ్ ఇండియా అండ్ ఏపీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్. మెయిన్స్ మెరిట్ బేస్డ్ పేపర్స్లో ఎటువంటి చేంజెస్ తీసుకురాలేదు. దెర్ ఆర్ నో చేంజెస్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ దీస్ 5 మెరిట్ బేస్డ్ పేపర్స్. సో మెయిన్స్ వెయిటేజ్ వచ్చేసి 750 మార్క్స్. యాజ్ యూజువల్ పర్సనాలిటీ టెస్ట్ దట్ ఈజ్ ఇంటర్వ్యూ ఈజ్ ఆఫ్ 75 మార్క్స్. టోటల్ 825 మార్క్స్. ఈ న్యూలీ ప్రపోజ్డ్ గ్రూప్ 1 ప్యాటర్న్లో మెయిన్గా తీసుకొచ్చినటువంటి చేంజెస్ ఏంటి అంటే స్క్రీనింగ్ టెస్ట్ను 2 పేపర్లు ఉన్నదాన్ని ఒక పేపర్గా చేశారు. లాంగ్వేజ్ పేపర్స్ తెలుగు ఇంగ్లీష్ సపరేట్గా ఉన్న వాటిని మెర్జ్ చేసి ఒక పేపర్గా మార్చారు. అంతకుమించి మెయిన్స్లో ఎటువంటి మేజర్ చేంజెస్ అయితే తీసుకొని రాలేదు. ఎగ్జిస్టింగ్ ప్యాటర్న్కి ప్రపోజ్డ్ ప్యాటర్న్కి మెయిన్స్లో మెరిట్ బేస్డ్ పేపర్స్లో ఎటువంటి చేంజెస్ లేవు. సో ఎవరైతే కొత్తగా గ్రూప్ 1 స్టార్ట్ చేయాలనుకుంటున్నారో లేదా ఎగ్జిస్టింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో ఇది ఒకటి గుర్తుపెట్టుకొని ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ ఈ గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో 150 మార్క్స్ అన్నారు. అది ఏ విధంగా వెయిటేజ్ ఉండేది? ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ హిస్టరీకి 20 మార్క్స్ వెయిటేజ్ ఉండేది. ప్రీవియస్గా 30 మార్క్స్ ఉన్నది. 30 మార్క్స్ని రెడ్యూస్ చేసి 20 మార్క్స్కి చేశారు. యాజ్ యూజువల్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీకి 20 మార్క్స్ ఇచ్చారు. ప్రీవియస్గా 30 మార్క్స్ ఉండేవి. ఇండియన్ ఎకానమీ అండ్ ప్లానింగ్ 30 మార్క్స్ ఉంటే దాన్ని 20 మార్క్స్ చేశారు న్యూగా ప్రపోజ్ చేసినటువంటి సిలబస్లో. ఇండియన్ జాగ్రఫీ అండ్ వరల్డ్ జాగ్రఫీ 20 మార్క్స్ చేశారు. ప్రీవియస్గా 30 మార్క్స్ ఉన్నది. సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంట్ 20 మార్క్స్. కరెంట్ అఫైర్స్, కరెంట్ ఈవెంట్స్ ఆఫ్ రీజనల్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ 20 మార్క్స్. ప్రీవియస్గా ఇవి కూడా 30 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్, డేటా ఇంటర్ప్రిటేషన్ 2 కలిపి 30 మార్క్స్కి ఉన్నాయని ప్రీవియస్గా 60 మార్క్స్కి ఉన్నాయి. అంటే ఇది ఒక బిగ్ చేంజ్. అంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి ఇది ఒక బిగ్ అడ్వాంటేజ్గా మారుతుంది. ఎందుకంటే వెయిటేజ్ అనేది మ్యాథ్స్ ప్రపోర్షన్ యొక్క వెయిటేజ్ అనేది కంప్లీట్గా తగ్గించారు. ఈచ్ సబ్జెక్ట్లో వెయిటేజ్ తగ్గించారు 10 మార్క్స్. బట్ ఇక్కడ మెంటల్ ఎబిలిటీ, లాజికల్ రీజనింగ్కి వచ్చేసరికి 30 మార్క్స్ తగ్గించారు. ఇట్ ఈస్ కంప్లీట్లీ a good advantage for those who are not good at reasoning and aptitude as well as non-maths బ్యాక్గ్రౌండ్కు ఇది చాలా ఒక అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు. మెయిన్స్లో ఓన్లీ లాంగ్వేజెస్ పేపర్స్లో మాత్రమే మనకు చేంజెస్ తీసుకొచ్చారు. మెరిట్ బేస్డ్ పేపర్స్లో ఎటువంటి చేంజెస్ లేవు. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇటువంటి మోర్ అప్డేట్స్ కోసం ఎవర్ గైడ్ ఐసిఎస్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. Subscribe to Your Guide ICS for more such videos. Please like, share and subscribe. Thank you.